హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. వాటర్ ప్లాంట్ పెట్టుకోవాలి అనే థాట్ రాగానే ప్రతి ఒక్కరికి మైండ్లో వచ్చే క్వశ్చన్ ఏంటంటే మాకు స్పేస్ ఎంత కావాలి అని అడుగుతుంటారు. మార్కెట్లో అయితే రెగ్యులర్గా మనకి 1000 లీటర్సే మ్యాక్సిమం మూవ్మెంట్ ఉంటుంది. సో మీకైతే ఇక్కడ మనము 1000 లీటర్స్ ఆరో ప్లాంట్ ఫిట్ చేసి పెట్టుకున్నాము. సో దీన్ని మెజర్మెంట్ ఒకసారి చూద్దాము ఎంత వచ్చిందో మనకి. మనకి విడ్త్ అయితే మనకి 2 feet సరిపోతుంది మినిమం అయితే. సో మనకి లెంత్ ఒకసారి చూద్దాము. లెంత్ మీరు ఇక్కడ చూడొచ్చు, మనకి 8 feet వచ్చింది. తక్కువలో తక్కువ మనకి వాటర్ ప్లాంట్ పెట్టుకోవాలి అనుకుంటే 2 feet by 8 feet ఉంటే మనకి సరిపోతుంది. ఇది వాటర్ ప్లాంట్ వరకే. అలా కాకుండా మనకి రా వాటర్ ట్యాంక్ ఒకటి వస్తుంది, స్టీల్ ట్యాంక్ వస్తుంది. సో కొంతమందికి ఆల్రెడీ సంప్ ఉంటుంది కాబట్టి మనం సంప్లో మోటార్ వేసామనుకోండి, మనకి ఈ మెజర్మెంట్ కూడా తగ్గిపోతుంది, ఈ 1 feet డిస్టెన్స్ కూడా తగ్గిపోతుంది. సో ఎవరికైనా సంప్ ఉండి మేము వాటర్ ప్లాంట్ పెట్టుకోవాలి అనుకుంటే 7 feet by 2 feet కూడా మనం ఫిట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత స్టోరేజ్ ట్యాంక్ ఏదైతే ఉందో మనకి అది లెంత్ అనేది సపరేట్ ఉంటుంది అనమాట. సో ఓన్లీ ప్లాంట్ వరకు మీరు తీసుకున్నట్టయితే మినిమంలో మినిమం మనకి 2 feet by 8 feet మనకి ఒక 1000 లీటర్స్ ఆరో ప్లాంట్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదు మాకు ప్లేస్ చాలా తక్కువ ఉందని అనుకున్నట్టయితే ఇలాంటి ఒక శాండ్ కార్బన్ వెజల్ కాకుండా ఒక వెజల్ మనము తీసేసి ఈ ఒక వెజల్ని నెక్స్ట్ సైజ్కి మనం, అంటే ఇది 1354 ఉంది, మనం 1465 వెజల్ వేసుకొని శాండ్ కార్బన్ ఒకే దాంట్లో వేసుకున్నట్టయితే మనకి ఇంకా ఒక 2.5 feet వరకు మనకి తగ్గే అవకాశం ఉంది. సో ప్లేస్ తక్కువ ఉన్న వాళ్ళు సింగిల్ వెజల్తో కూడా ఆపరేట్ చేసుకోవచ్చు. అలా కాకుండా మాకు మినిమం ప్లేస్లో కావాలనుకుంటే మాత్రం 2 feet by 8 feet అయితే మనకి ఒక 1000 లీటర్స్ ప్లాంట్ వరకు మనము ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ట్యాంక్స్ కాకుండా.